ప్రభుత్వం నెరవేర్స్తుంది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది క్లారిటీ ఇచ్చినట్టు అయిందా? నిజాలు బయటకు వచ్చినాయా? ఈ విషయంలో వైసీపీ చెప్పిందే నిజమవుతుందా? అంటే బేసిక్గా ఒకటే, ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, పదే పదే మాట్లాడుతున్నారు. అందులో 2 ఎగ్గొట్టేసిన విషయం మాట్లాడట్లేదు, మూడో దాంట్లో సగమే చేసిన విషయం కూడా మాట్లాడట్లేదు. కానీ సూపర్ హిట్ అనేటటువంటిది సైకలాజికల్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఏడాదిలో అన్ని కంప్లీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే ఇప్పుడు, అలాంటి సంబరాలు చేసుకోవాలా, అలాంటి బహిరంగ సభ ఎట్లా. అదే ఇక్కడ వచ్చేటప్పటికి అన్ని సక్సెస్ అయిపోయినాయి, అమలైపోయినాయి, సక్సెస్ అయిపోయినాయి. నిన్న అసెంబ్లీలో కూడా అచ్చెన్నాయుడు ఏమాగిందో చెప్పండి అంటున్నాడు బండల్లో, ఇది చెప్తుంటే వెంటలే. అది మరి విచిత్రం, దాన్ని ఎవరేం చేయాలా. అట్లాగే ఇది కూడా అంతే బేసిక్ గా. వీటిలో కూడా మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ అంటే ప్రైవేట్ కాదంటే మరి ఏం ప్రభుత్వం అయితే గొడవే ఉంది. అవతల నిర్వహణ జాత కాదంటే ఏంటి? 33 ఏళ్ల తర్వాతన నీకు రూల్ ప్రకారం ఏంటంటే ఒకసారి 33 ఏళ్ళకి ఇచ్చాక ఆ తర్వాత ఎక్స్టెన్షన్ అవుతుంది కానీ తీసుకోవడం ఉండదు. సంస్థ మూసేస్తే తీసుకోవచ్చు, ఎవడు మొయ్యడు కదా మెడికల్ కాలేజీలు. అవి కూడా ఇంజనీరింగ్ కాలేజీ లాగా తయారైపోయి కుప్పలు తెప్పలు అయిపోతే అప్పుడు మూసుకుంటారు మేబీ. ఒకటి, నరేంద్ర మోడీ అనేటటువంటి ఆయన కరోనా టైంలో అనుభవించిన సమస్య, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో అబ్జర్వ్ చేసిన సమస్య.